నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. మహిళలను, రైతులను, కూలీలను, కార్మికులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ అని చెప్పారు. 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిన ఘనత కేసీఆర్ అని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు పార్టీ తరపున భారత రాష్ట్ర సమితి తరపున క్యాలెండర్ అదేవిధంగా 2025 సంవత్సరం డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద ప్రజలను అదేవిధంగా రైతన్నలను, యువకులను, మహిళా సోదరిమణులను, అన్ని వర్గాలను ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది. వచ్చే రోజుల్లో వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజల తరపున పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదు. వచ్చే 3.5 సంవత్సరాలు పార్టీ కష్టపడి కార్యకర్తల నాయకులం అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి ధ్యేయం. ఈరోజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏదైతే డైరీ క్యాలెండర్ ఇచ్చిందో మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ తరపున గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఉత్తమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు 2,500 వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. జాగృతి మహిళా కార్యకర్తల నుంచి సేకరించిన 10,000 పోస్టు కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10,000 మహిళలం 10,000 గ్రామాల్లోకి వెళ్తామన్నారు. లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని చెప్పారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని విమర్శించారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదన్నారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని, మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు ఆయన ప్రారంభించిన పెట్రోల్ బంకుకు పోలిక లేదని కవిత విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం 10ల సంఖ్యలో మహిళలకు తప్ప పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగి
కలిగే అవకాశం లేదన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీ అమలు చేయాలన్నారు. వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎగ్గొట్టిందని చెప్పారు. మీరు ఇక్కడ చూస్తున్నారు, నా ముంగట పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఇవి 10,000 పోస్ట్ కార్డులు ఉన్నాయి. ఈ 10,000 పోస్ట్ కార్డులు కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పోస్ట్ కార్డు మీద ఆధార్ కార్డ్ నంబరు, సెల్ ఫోన్ నంబరు, గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అన్నీ కూడా వేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కోసమని కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. జాగృతి ఆధ్వర్యంలో కేవలం మా జాగృతి ఆడబిడ్డలో కార్యకర్తలై మాత్రమే 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ సేకరించి మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. ఎందుకోసం చూపిస్తున్నామంటే, మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు. కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో, మా యొక్క రక్షణ విషయంలో, మా యొక్క విద్య విషయంలో, మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు, దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు. కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసినరో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం. లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి. మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మీరు ఆలోచన చేయాలి. ఇదే తెలంగాణ నుంచి ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఆడబిడ్డలమే దేశంలో ఎవరు మాట్లాడకముందు, మీ సోనియా గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడకముందు ఇగో ఇక్కడ కూర్చున్నటువంటి తెలంగాణ జాగృతి ఆడబిడ్డలమే ఆనాడు మహిళా బిల్లు కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని మేము ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కదలిక వచ్చింది. మీ పాత్ర ఎక్కడా లేదు మహిళా బిల్లు రావడంలో. కనీసం ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చినాం మేమందరం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తలేదు. సెన్సెస్ పెట్టగానే సెక్షన్ 5 మహిళా బిల్లులు ఏముంటుందంటే, ఎప్పుడైతే సెన్సెస్ పెడతారో అప్పుడు ఇమీడియట్గా రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఉంటుంది. కానీ దాన్ని కూడా మీరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా, కనీసం ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, మీ ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నారు, ఒక్కనాడు కూడా మీరు కనీసం అడిగినటువంటి పరిస్థితి లేదు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అర్జీలను పరిశీలించిన అనంతరం ఆయా దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇండ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ తదితర అంశాలపై 52 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రణాళిక రూపొందించి అమలు చేయడం కోసం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే గత నెల 28 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేలా ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటగా ఎంపిక చేసిన పంచాయతీల్లో లబ్ధిదారులు మార్చి 10వ తేదీ వరకు కనీసం పునాది వరకైనా నిర్మాణాలు పూర్తి చేయించాలని సూచించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందిన వారు ఇందిరమ్మ ఇండ్లను ఎలా నిర్మించుకోవాలి అనే అంశాన్ని ప్రచారం చేసేందుకు ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామాలలో
నమూనా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్ల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు బేస్మెంట్ లెవెల్ నుండి ఇల్లు పూర్తయ్యే వరకు 4 విడతలుగా డబ్బులు విడుదల చేయడం జరుగుతుందని వివరిస్తున్నారు. ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరైనా పోవాల్సిన కలిగించే భాగంగా ఈరోజు గరిపెల్లి మండలం సీతాయిపేట గ్రామంలో అందరు లబ్ధిదారులను సమావేశపరిచి వాళ్ళకి ఇండ్లకు సంబంధించి బిల్లులు వచ్చే విధానము, ముగ్గులు పోసుకునే పద్ధతి, తర్వాత ఏ రకంగా మీకు పేమెంట్లు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు బేస్మెంట్ ఏదైతే జాగాలో ముగ్గు పోసుకుని ఉంటారో అదే జాగాలో వాళ్ళకి జియో ఫెన్సింగ్ చేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇల్లు బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు, బేస్మెంట్ అయిన తర్వాత లింటర్ లెవెల్ 1 లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్ స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షల రూపాయలు, పూర్తయిన తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఇచ్చుటకు అవగాహన కల్పించి ఏ నమూనా కట్టుకోవడానికి కూడా నమూనాను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు గ్రామంలో 400 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్లు పెరగకుండా ముందు గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకొని లబ్ధి పొందాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దానిలో ఎండిఓ గారు, మన గ్రామం సర్పంచ్ గారు, తర్వాత పీడీ హౌసింగ్ గారు, నేను గ్రామస్తులందరూ కూడా సమావేశమై అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడైతే ముగ్గు పోసుకుంటే వాటికి జియో ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. జియో ఫెన్సింగ్ అని చెప్తే వాళ్ళు ఏ జాగాలో ముగ్గు పోసుకుంటారో అదే జాగాలో బేస్మెంట్ కట్టుకుంటే బిల్లులు విడుదలవుతాయి. ఇంతలోపల ఇంతకుముందు ఇందిరమ్మ యాప్లో తీసుకున్న తర్వాత ఫోటోలు దాంట్లో కూడా ఏమైనా అవకతవకలు జరిగి తప్పుడు ఫోటోలు తీసుకుంటే ఉంటే కూడా ఆ ఇల్లు రద్దు చేయబడతాయని తెలియజేస్తాం జరుగుతుంది. లేదు ఇదివరకు మేము ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చినప్పుడు లేము సార్, లేకపోతే ఇప్పుడు మాకు ఇల్లు మంజూరు రాలని చెప్తే ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మీరు మళ్ళీ దరఖాస్తులు ఇచ్చుకుంటే మళ్ళీ ఇప్పుడు మాకు గ్రీవెన్స్ పోర్టల్ కూడా ఎండిఓ గారికి ఓపెన్ అయింది. దానిలో మీ గ్రీవెన్స్లు అప్లోడ్ చేస్తే ఒకవేళ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రన్ చేయించి ఒకవేళ లబ్ధిదారులు దరఖాస్తుదారుడు ఒకవేళ అర్హుడైతే కనుక వాళ్ళని మళ్ళీ ఫోటో తీసుకొని వాళ్ళకి ఇల్లు మంజూరు ఇవ్వడం కోసం కూడా చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు.
బంగారం వెండి నగదుతో ఉడాయించి పోలీసులకి సవాల్ విసురుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. తాళం వేసిన 3 ఇళ్లలో దొంగలు చొరబడి భారీ సొత్తును దోచుకెళ్లారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామంలో శనివారం రాత్రి తాళం వేసిన 3 ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయికి చెందిన బాయికాడి శరత్ శనివారం తన ఇంటికి తాళం వేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఇంటికి తాళం ఉండడంతో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. 5,000 నగదు, 4.5 తులాల బంగారం, 10 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా పక్కనే ఉన్న గడ్డల సావిత్రి ఇంటికి సైతం తాళం వేసి ఉండడంతో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 18,000 నగదు, 3 మాసాల బంగారు మాటలు, 2 మాసాల ఉంగరం చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. తాడ్వాయికి చెందిన సుర్కంటి ప్రతాప్ రెడ్డి ప్రతిరోజు మాదిరిగానే తన ఇంటి ఎదుట తన బైకును పెట్టి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి దుండగులు బైక్ను దొంగలించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన కుర్మ తిరుపతికి చెందిన ఇంట్లో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు. 18 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నెట్ 3 లక్షలు బాయికాడి శరత్ అండ్ గడ్డం సావిత్రి రాడోయిలో మన దగ్గర బాయికాడి శరత్ నైట్ 8:30కి మా అత్తారింటికి వెళ్ళినాం. లాక్ వేసుకుని వెళ్ళినాం. పేరేనా పేరే ప్రతాప్ రెడ్డి. ఎట్లా పోయింది బండి చెప్ 5:30 ప్లేస్ వరకు లేదు. వాళ్ళు 5:30 ఎక్కడ పెట్టినా బయట పెట్టినావా? బయట ఏది పెడితే ఇంకా 10 బండ్లు ఉన్నాయి సార్ పక్కకుంటారు. బండ్లు వాళ్ళు ఉన్నాయి కానీ బండి తాళం వేసినావా బండికి? లాగేసి కానీ లైన్ లాకపోయేది. ప్రాంతం చేసుకున్నాడు. ఇప్పుడు సార్ నేను ఊరికైనా మొన్న నైట్ ఊరికైనా నిన్న వస్తాం అనుకున్నాం. నిన్న రాలేము. నిన్న రాకపోయే వరకల్లా పొద్దుకింది దూరం ఉంటుంది కదా రాలేను. ఇక రాకపోయే వరకల్లా ఇట్లాంటి మాటీలు పెట్టిన మాటీలు 1 ఉంగరము. మాటిలు ఒక ఎంత ఎన్ని గ్రాములు? 2 గ్రాములు ఉంగరము, 3 మాసాల మాటీలు, కొన్ని డబ్బులు పెట్టిన. అది 20,000 పెట్టినా 1,000 రూపాయలు తీసుకోపోయినా 1,000 రూపాయలు సంఘం కట్టినా సార్. ఇద్దరు ఒకటి సమయంలో ఊరికి వెళ్ళారు. ఏదో ఫంక్షన్ ఉందామా మీరు ఇద్దరు ఒకటే టైంలో? ఆమె నిన్న సాయంత్రం వెళ్ళింది. ఈమె హైదరాబాద్ వెళ్ళింది. ఏది ఫంక్షన్ రీత్యా వాళ్ళు అత్తగారింటికి పోయారు. వాళ్ళు నిన్న సాయంత్రం వెళ్ళారు సిరికొండ ఏరియా. నేను తొలిపోయినా చీకటి అయింది. 5 నుంచి ఇక్కడికి వెళ్ళి రాలేక పొద్దున వద్దామని ఓపుకున్నా సార్. నేను చెప్పండి. నా పేరు గడ్డల సావిత్రి. మాటిలు పోయినాయి. ఒక ఉంగరం పోయింది. మా బిడ్డకు కట్నం వచ్చిన ఉంగరం 2 మాసాలు. మాటిలు ఎంత ఉంటాయి? 3 మాసాలు ఉంటాయి సార్. మాటిలు 3 మాసాలు, 2 మాసాలు ఉంగరం 2 మాసాలు ఉంగరం పోయింది. 18,000. 18,000 పైసలు ఉన్నాయి క్యాష్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.